మనకు ఇంటి దగ్గర కొన్ని తరచుగా వచ్చేటటువంటి వ్యాధులు. సో, మనకు ఇట్లాంటి వ్యాధులొస్తే మనం ఏం చేస్తున్నామంటే పక్కింటోళ్ళనో, వాళ్ళనో వీళ్ళనో అడుగుతుంటాం. నాకు దగ్గులేసింది ఏం చేస్తే పోతదని చెప్పేసి. లేదంటే మనం అడగకున్నా కొంతమంది ఉచిత సలహాలు ఇస్తా ఉంటారు. ఇది తీసుకో తగ్గుతది, అది తీసుకో తగ్గుతుంటది. బట్ అందులో వాస్తవం ఎంతున్నది? నిజంగానే తగ్గుతదా లేదా? అవన్నీ మనం ఫాలో కావచ్చా లేదా? సో, నాకు తెలిసినయి కొన్ని. అదేవిధంగా నేను కొంచెం రీసెర్చ్ చేయడం వల్ల దొరికినాయి. సో, అవన్నీ నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇవి చిన్నగా మనకు తరచుగా వచ్చేటటువంటి రోగాలు. వాటికి మనం ఏం చేస్తే న్యాచురల్‌గా మన ఇంట్లో దొరికేటటువంటి హోమ్ మేడ్ రెమెడీస్ అంటుంటారు కదా! సో, అవేంటి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో, ఫస్టు మనం జలుబుతోటే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ జలుబు రాకుండా చూసుకోవాలి. బయట చల్లటి వాతావరణానికి తిరగడం గానీ, లేదంటే ఫ్రిడ్జ్‌లో ఉన్న నీళ్ళు తాగడం గానీ, ఇట్లాంటివి చేస్తే మనకు జలుబొస్తది. వర్షాలు మీద పడ్డాయంటే ఖచ్చితంగా జలుబొస్తది. ఫస్ట్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ జలుబొచ్చిందనుకో, నిమ్మకాయ నీళ్ళను తేనెతోటి తాగితే జలుబు కూడా కొంచెం ఉపశమనం అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదట. మనకు అట్లనే వేడి నీళ్ళతోటి కాపురం పెట్టుకోవడం, వేడి నీళ్ళతోటి శ్వాస తీసుకోవడం, అంటే వేడి నీళ్ళల్లో అమృతాంజనో, జెండుబామో వేసేసి ఆవిరి పట్టేసుకుంటే జలుబు కూడా తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. దాంతోపాటు మనం చిన్న ఆల్స్ కానీ లేకుంటే విక్స్ కానీ వేసుకుంటే కొంచెం మనకు జలుబు నుంచి రిలీఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కాఫ్, దగ్గు వచ్చిందనుకో. సో, దగ్గుకు సంబంధించినటువంటిది. దగ్గు పోవాలంటే మనం ఇంట్లో ఉండి ఏం చేస్తే దగ్గు పోతుంది. దగ్గు పోవాలంటే మళ్ళీ సేమ్ తేనె తాగితేనట దగ్గు అనేది కొద్దిగా పోతాడట ఫ్రెండ్స్. అందుకనే మనం చూసినప్పుడు కొన్ని దగ్గు మందులు చూస్తుంటే కొంచెం తేనె ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అట్లానే అల్లం, వేడి నీళ్ళలో అల్లం వేసుకొని అల్లం నీళ్ళు తాగితే కూడా కొంచెం దగ్గు పోయేటటువంటి అవకాశం అయితే ఉన్నదట ఫ్రెండ్స్. ఆ తర్వాత దగ్గు పోవాలంటే వేడి ద్రవాలు, అంటే వేడిగా ఛాయ్ తాగడం, లేకుంటే పాలు తాగడం, దాంట్లో ఇంత మిరాలు వేసుకొని తాగడం. సో, ఇవి కూడా కొంచెం దగ్గునైతే తగ్గిస్తుంది. అదేవిధంగా మనం ఏం చేస్తుంటామంటే బాగా నైట్ కూడా దగ్గు వస్తుందంటే ఒకటి దొడ్డుప్పు ఉంటుంది కదా, అది నోట్లో వేసుకుంటే కూడా దగ్గు కూడా కొద్దిగా తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీవర్. సో, జ్వరం వచ్చింది. జ్వరం వస్తే న్యాచురల్గా మనం చేసేది ఏంటిది, ఇంటి దగ్గరనే ఉండి మనం జ్వరానికి ఎట్లా నయం చేసుకోవచ్చు. సో, జ్వరం వస్తే మనకు కొంచెం అన్నం కూడా తినబుద్ధి కాదు. సో, వీలైనంత వరకు ద్రవ పదార్థాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత మ్యాక్సిమం జ్వరం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? మరి చల్లటి వాతావరణానికి బయటికి వెళ్ళకుండా, లేకుంటే ఎండ ఉంటే ఎండాకాలం బయటికి వెళ్ళకుండా, సో, ఎక్కువ ద్రవాలు తీసుకుంటూ మంచి వాతావరణంలో ఉంటే నయమైపోతుంది. ఇక మనం డాక్టర్ దగ్గర పోయి గిబ్లెట్లు వాడచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత మోషన్. అంటే ఈ మోషన్కి కొంచెం నేను ఎందుకంటే ఇది చాలా చెప్పాల్సినటువంటి విషయం అనమాట. సో, ఇప్పుడు మోషన్ వచ్చేటట్టు ఎట్లా చేయాలి, తర్వాత మోషన్ ఎక్కువ వస్తుంటే అది రాకుండా ఎట్లా చేయాలి. సో, ఫస్ట్ మోషన్ వచ్చేటట్లు. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే రెగ్యులర్ సిట్టింగ్ జాబ్ ఉండి కొంతమందికి మోషన్ ఫ్రీగా లేక చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. సో, ఫస్ట్ వచ్చేటట్లు మోషన్ ఫ్రీగా వచ్చేటట్టు మనం చేయాల్సింది ఏంటిది, కొంచెం లిక్విడ్ ఫుడ్లు బాగా తీసుకుంటే, అంటే వాటర్ గిట్ట బాగా తీసుకుంటే మోషన్ ఫ్రీగా వస్తుందని చెప్పి చెప్తారు. అయితే నేను బాగా అబ్జర్వ్ చేస్తే వచ్చింది ఏంటంటే, కొంచెం మీరు మోషన్ ఫ్రీగా అనిపించకపోతే కొంచెం కారం ఎక్కువ తినండి ఫ్రెండ్స్. కొంచెం కారం కొద్దిగా ఎక్కువ తినండి. ఒక పూటనో 2 పూటలు కొంచెం కారం ఎక్కువ తినండి. లేదంటే 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ తిన్నా, 2 మిర్చీలు ఎక్కువ తిన్నా చాలు, మీకు మోషన్ ఫ్రీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మోషన్ రాకుండా అంటే ఒకవేళ మోషన్స్ ఎక్కువ వచ్చినాయి అనుకో, మీరు కొంచెం వీక్ అయి ఉంటారు. మనకు ఓఆర్ఎస్ లిక్విడ్స్ తీసుకుంటే కంట్రోల్ అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. న్యాచురల్గా ఇవన్నీ చెప్పేది. తర్వాత ఎట్లయినా గోలేయే ముందుకు చెప్పేటటువంటి విషయాలు చెప్తున్నాను నేను. దాని తర్వాత ఉప్పు చక్కెర నీళ్ళు తాగితే కూడా కొంచెం మోషన్ అయితే కంట్రోల్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మోషన్స్ని ఎట్లా తీసుకోవాలి తెలుసుకుంటే లేనిపోయిన పైల్స్ రోగాలు తీసుకొచ్చుకుంటారు. అందుకని మీరు మిరపకాయలు కొంచెం ఎక్కువ తిన్నారంటే చాలు, మీకు ఈ జీవితంలో పైల్స్ అనేది రాదు ఫ్రెండ్స్. ఓకేనా? అది. దాని తర్వాత బాడీ పెయిన్స్. మనం బాగా అంటే మనకు పల్లెటూళ్ళలో బాగా కష్టపడతారు, బాడీ పెయిన్స్ వస్తుంటాయి. సో, దీంట్లో మనం ఏం చేస్తానంటే కోల్డ్ అండ్ హాట్ మెథడ్స్ అని చెప్పి 2 పద్ధతుల ద్వారా, కోల్డ్ అండ్ హీట్. అంటే వేడి కాపురం పెట్టడం, తర్వాత చల్లని కాపురం పెట్టడం. ఏమైనా ఇంజక్షన్లు ఇచ్చినాం అనుకో, ఐస్ ప్యాక్లతోటి
ఐస్ గడ్డలతోటి కనుక మనం పెట్టుకుంటే ఇంజెక్షన్ ఇచ్చింది అయితే గడ్డ కట్టకుండా ఉంటుంది. సో మనం వేడి చేసిన దాన్ని మనం కాపుకుంటే మన యొక్క నొప్పి నుంచి అయితే ఉపశమనం అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. అట్లనే ఏమైనా బాగా నొప్పి ఉంటే సో లవంగాలను పిప్పి లెక్క చేసి ఆ పొడి పోస్తే కూడా ఈ నొప్పి అయితే తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నదట. నెక్స్ట్ ఎప్పుడైనా దెబ్బ తాకిన దగ్గర పసుపు పెడితే సో పసుపు పెట్టడం వల్ల కూడా నొప్పి అనేది తగ్గిపోతాడు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎప్పుడైనా మనకు ముళ్ళు ఇరిగినప్పుడు అక్కడ చీమబడ్డప్పుడు ఏం చేయాలంటే వాటిని ఖచ్చితంగా తొలగించాలి. వాటిని ఏం చేస్తామంటే మనం గెలిగేయడం అంటాం కదా, సో అట్లా చేస్తేనే అది నయమవుతుంది. దాన్ని అట్లనే వదిలేస్తే కాదు ఫ్రెండ్స్. ఇవి చిన్న ఫాలో అయితే మనం బాడీ పెయిన్స్ నుంచి అయితే బయటపడవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ గ్యాస్ ట్రబుల్. సో ఈ కాలంలో చూస్తుంటే చాలామందికి గ్యాస్ ట్రబుల్ అయితే వస్తూ ఉన్నది. సో దీనికోసం ఫస్ట్ మనం కొంచెం గ్యాస్ ట్రబుల్ కావాలంటే తినగానే కొంచెం అటు ఇటు తిరిగితే కొంచెం జీర్ణం అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. తర్వాత హాట్ వాటర్, వేడి నీళ్ళు తాగితే కూడా గ్యాస్ ట్రబుల్ కొంచెం తక్కువ అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. దాని తర్వాత ఎక్కడన్నా వస్తుందో అక్కడ కొంచెం మసాజ్ లాంటివి చేసుకోవడం, దాంతో కూడా అయిపోతుంది. నెక్స్ట్ జీలకర్ర నీళ్ళు తాగితే కొంచెం అరిగిపోయేటటువంటి అవకాశం కూడా ఉన్నది. నెక్స్ట్ సోంపు ఉన్నది కదా, అది కూడా మన అన్నాన్ని అరిగిస్తుంది. సో అవి కూడా మనం అయితే తీసుకోవచ్చు. సో ఇవి కాకుండా మనం జింజర్ అంటే అల్లం టీ, సో లేకుంటే అల్లం వేసుకొని వేడి నీళ్ళు అల్లం వేసుకొని అవి తాగినాం అనుకో ఇది కూడా అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో గ్యాస్ ట్రబుల్ నుంచి మనం తీసుకోవచ్చు. ఇది తప్పినాయి అంటే మళ్ళీ తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవాలి. నెక్స్ట్ సోర్ థ్రోట్. కొంతమందికి ఏం చేస్తున్నారంటే పుల్లటి గొంతు ఉంటుంది, సో ఏడ చూసినా నొప్పి వస్తుంటుంది. సో ఇట్లాంటి వాటికి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే అల్లానికి పసుపు కలిపి ఉప్పు కలిపి తీసుకోవడం, తాగడం వల్ల కూడా ఈ గొంతు నొప్పి కొంచెం నయం అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ టూత్ అంటే పంటి నొప్పి. సో మన దగ్గర నంజుబుడ్డలు అని చెప్పేసి అంటుంటారు. అంటే మనం నమిలినప్పుడు ఏం చేస్తుంటే ఆ దవడ వచ్చి ఆ పళ్ళ మధ్యలో పడిపోవడం వల్ల ఏమైతే దానికి కాటు పడుతుంది. మనం నోట్లో ఆహారం అటు ఇటు తీసుకుంటాం కదా, నోట్లో ఉన్నటువంటి ఆ క్రిములు అవన్నీ ఏం చేస్తుంటే దానిలో పడిపోవడం వల్ల ఈ దవడలకు చిన్న కురుపులు లెక్క ఇట్లా అవుతుంటుంది. వాటిని నంజుబుడ్డలు అంటే మన దగ్గర పల్లెటూళ్ళలో అయితే మా దగ్గర నంజుబుడ్డలు అంటారు. సో దీనికి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే దీనికి ఒక విరుగుడు ఉన్నది ఫ్రెండ్స్. సాల్ట్ వాటర్ లేదా ఉప్పు పసుపు నీళ్ళు కలిపి మనం నోట్లో పెట్టుకొని ఉడుకుడుకు నీళ్ళతో బుక్కిలించినాం అనుకో, సో ఉపశమనం అనేది కలిగేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదనమాట. నెక్స్ట్ ఈ మధ్యలో బీపీ హై అండ్ బీపీ లో వస్తున్నది. సో దీనికి టెంపరీ సొల్యూషన్స్ ఏంటి, పర్మనెంట్ సొల్యూషన్స్ ఏందో నేను చెప్తున్నాను చూడండి. సో బీపీ హై, సో ఫస్ట్ బీపీ ఎక్కువ ఉన్నది అనుకో, దీనికి మనం ఏం చేయాలంటే బీపీ ఎక్కువ ఉంటే ఫ్యాట్ కొవ్వు కానీ, తర్వాత నూనెలు ఎక్కువ తినడం కానీ, ఉప్పు ఎక్కువ తినడం కానీ, షుగర్ అంటే చక్కెరలు ఎక్కువ తినడం కానీ ఇవన్నీ కొంచెం బంద్ చేస్తే బెటర్. తర్వాత వాకింగ్ లాంటివి చేయాలి ఫ్రెండ్స్. ఒకటే దగ్గర గంటలు కూర్చోవద్దు, వాకింగ్ లాంటివి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దాని తర్వాత మెడిటేషన్, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మనకు బీపీ హై నుంచి లో బీపీకి వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడైనా కానీ సడన్గా బీపీ ఎక్కువైనప్పుడు కామ్గా ఉండి గట్టిగా శ్వాస తీసుకొని శ్వాస వదలండి అంతే, ఓకేనా. సో అప్పుడు కొంచెం బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. ఇక టెన్షన్ పడద్దు, ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది, ఓకేనా. ఏది మన చేతిలో లేదు, మన చేతిలో ఉన్నంత వరకు మనం గట్టిగా ట్రై చేయాలి. చేతులు లేని అన్నిటిని భగవంతుడికి వదిలేసేయాలి. సో అప్పుడు మన బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లో బీపీ ఉంటుంది కొంతమంది. లో బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత కొంచెం కారం కలిగేటట్టు తినాలి. కారంతో ఏం కాదు కానీ సాల్ట్ తోటి అవుతుంది, కారం ఏం అవసరం లేదు. సాల్ట్ కొంచెం ఎక్కువ తీసుకొని మీ బీపీ అనేది కొంచెం పెరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే లో బీపీ ఉన్న వాళ్ళు టైంకి అన్నం తినాలి ఫ్రెండ్స్. టైంకి ఫుడ్ తీసుకోవాలి. టైంకి ఫుడ్ తీసుకుంటే మీ బీపీ అనేది లో బీపీ అనేది మంచిలోనే ఉంటుంది అనమాట. లో బీపీ ఉండడం అదృష్టం అనుకో ఈ కాలంలో. తర్వాత లాస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నాను. సో పేర్ కంప్లీషన్ అంటే మనం పల్లెటూర్లలో కొంచెం మన దిక్కు అంటే సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కొంచెం నల్లనే ఉంటారు.
నల్లగా ఉండేటోళ్ళం తెల్లగా ఎట్లా కావాలని చెప్పేసి అనుకుంటుంటాం. సో కావాలంటే కొన్ని ట్రిప్స్ చెప్తా ఉన్నా చూడండి. సో వీలైనంత వరకు సన్ రైస్ అంటే ఎండలో తిరగకుండా ఉండాలి, అనవసరంగా తిరగద్దు. పని ఉంటే తిరిగినామంటే ఒక పని లేకుండా తిరగద్దు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే వాటర్ సరిపడా నీళ్ళు తాగాలి ఫ్రెండ్స్. నీళ్ళు ఎన్ని తాగాలి? 8 గ్లాసులు తాగాలని చెప్పేసి డాక్టర్లు చెప్తుంటారు. సో నేను ఒకటి చిన్న సలహా చెప్పాను. సో నీళ్ళు ఎన్ని తాగాలంటే, మనం ఎప్పుడు టాయిలెట్ పోసినా కానీ ఎల్లో కలర్ రావద్దు ఫ్రెండ్స్. ఎప్పుడు టాయిలెట్ పోసినా ఎల్లో కలర్ రావద్దు, తెల్ల కలర్ రావాలి. తెల్ల కలర్ రావాలంటే ఎల్లో కలర్ వచ్చిందంటే పట్టుకొని నీళ్ళు తాగాలి. తెల్ల కలర్ వచ్చినట్టు ఎన్నిసార్లు పోసినా తెల్లనే రావాలి, అట్లా చూసుకోవాలి. దాని తర్వాత ఇక టెన్షన్లు ఇవన్నీ ఏమి ఉండదు. స్లీప్గా 7 నుంచి 8 గంటలు మంచిగా నిద్ర అవ్వాలి. దాని తర్వాత ఇంకోటి, కొంతమందికి పొడి ఉంటుంది, పొడి చర్మం ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే ముఖానికి ఆయిల్ లాంటిది పెట్టుకోవడం, అంటే కోకోనట్ ఆయిల్ లాంటివి ముఖానికి పెట్టుకుంటే అది మాయిశ్చరైజర్ అవుతుంది. తర్వాత ఫేస్కు మాస్క్లా మాస్క్ వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ముఖానికి తేనె పెట్టుకుంటే మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ న్యాచురల్గా చెప్పేది. దాని తర్వాత బనానా, సో అరటిపండు ముక్కలను చిన్న చిన్న కట్ చేసి పొట్టు దాన్ని ముఖానికి అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, న్యాచురల్గా మన ఇంటికాడ టమాటా ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. ఏం చేయకూరి, క్రీమ్ పెట్టకూరి, నేను చెప్తాను ఇది ఒక్కటి ఫాలో కాదు. సో టమాటా జ్యూస్ పెట్టరు ఫ్రెండ్స్. రోజుకు ఒకసారి ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ రాగానే టమాటా పెట్టరు, సరిపోతుంది. ఈ కళ్ళు చల్లగా ఉండాలంటే తెలుసు కదా మీకు, కుక్కుంబర్ దాన్ని తీసుకొచ్చి, అంటే మన కళ్ళల్లో సినిమా హీరోయిన్లు పెట్టుకుంటారు కదా, అది కీరదోశని కళ్ళ మీద పెట్టుకుంటే చల్లగా జర ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఇది చేయరు. దాని తర్వాత ముఖం మీద ఏమైనా నల్లని మచ్చలు ఉన్నాయనుకో, మగపురాలు ఏదో పసుపు పెట్టుకోవద్దు అనుకుంటారు. మరి సైంటిఫిక్గా నేనైతే చూసినా కానీ నేను ఎక్కడైతే అట్లా అనిపించలేదు. సో ముఖం మీద ఏమైనా నల్లని మచ్చలు ఉంటే మీరు పసుపును అల్లంను కలిపి పెట్టుకోవచ్చు. లేదంటే పసుపు పాలు కలిపి పెట్టుకున్నా మనకు ముఖం మీద ఉన్నటువంటి నల్లని మచ్చలు పోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఆ తర్వాత ముఖం మీద బొప్పాయి పండు అప్పుడప్పుడు పెట్టుకుంటే, సో ముఖం మీద ఉన్నటువంటి ఏదైతే మృత చర్మం అంటే చనిపోయిన చర్మం ఉంటుందో అది బయటికి వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఇవి మీకు ఉపయోగపడతాయని నేను కొంచెం రీసెర్చ్ చేసి చెప్పిన. సో నెక్స్ట్ వీడియోలో ఇంకేమన్నా మీకేమన్నా అనిపిస్తే చెప్పండి. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే, అప్పటైట్ అంటే ఆకలి అవుతలేదు. కొంతమంది ఇంటికాడ ఉండేటోళ్ళు, ఈ ముసలోళ్ళు కూడా, సో నేను ఆకలి అవుతలేదు అని చెప్పేసి అంటుంటారు. ఆకలి కావాలంటే ఏం చేయాలి? వీటికి కూడా కామన్, ఈ అల్లం అనేది చాలా ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. అల్లం అంటే నిమ్మకాయ, జింజర్, ఏం లేదు, అల్లం నీళ్ళు తాగురి, మంచిగా ఆకలి అవుతుంది మీకు. తర్వాత ఆమ్లా అంటే ఉసిరి అంటే ఉసిరి, తర్వాత లెమన్, నిమ్మకాయ, తర్వాత హనీ, తేనె. సో ఈ 3 కలుపుకొని తాగుతానట మంచిగా మీకు ఏమనిపిస్తుంది, ఆకలిగా అనిపిస్తుంటుంది. లేదంటే దాల్చిన చెక్కలు 2-3 చెక్కలు ఉంటే కూడా మనకు ఆకలిగా అనిపించేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదట ఫ్రెండ్స్. సో ఇవి చేయండి. ఎందుకంటే మనం ఊరికే గోళీలు వేసుకునే బదులు కొంచెం అల్లం నీళ్ళు తాగితే ఏమన్నా ఇంట్లోనే ఉంటుంది. సో ఇవన్నీ న్యాచురల్గా ఉండేటటువంటి, ఏం చేస్తే చిన్నగా నయం అవుతుంది. ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం అన్నిటికి గోళీలు వేసి శరీరాన్ని పాడు చేయకండి. సో న్యాచురల్గానే కొన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవే. సో నేను ఇంకేమైనా మీకు వాళ్ళు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టరు. సో వాటికి కూడా మనం దేవులాడి సో మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.